అభిమానులు బస్టాండ్ లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వరంగల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు పండుగ చేసుకున్నారు. వైఎస్ విగ్రహం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చిత్తూరు జిల్లా కాణిపాకంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దేవుని ఆశీస్సులు జగన్ కు ఉండాలని గణపతికి పాలాభిషేకం చేశారు. నల్గొండ జిల్లాలో వైఎస్ అభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. వైఎస్ఆర్ స్టాచ్యూకి పూలమాలలు వేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ పేరుతో వైఎస్ జగన్ పార్టీ పేరు ప్రకటించాక రాష్ట్రంలో తొలిసారిగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత పశ్చిమ గోదావరి జిల్లా సొంతం చేసుకుంది. జగ్గంపేటలో పార్టీ పేరు ప్రకటిస్తే పార్టీ కార్యాలయం ఏర్పాటైంది. గోదావరి జిల్లా సెంటిమెంట్ తో పశ్చిమ పాలగూడెం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. వృద్ధులు సైతం ఆనందంతో చెప్పులు వేశారు. హైదరాబాద్ అమీర్పేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. జగనన్న పార్టీతో రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఏర్పడుతుందని యూత్ స్టూడెంట్లు ఆకాంక్షించారు. మేము ముందుకు సాగుతాం. మేము వైఎస్ఆర్ జగన్ పార్టీ స్థాపించడంలో మేము సంబరం చేసుకుంటాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఆశయాలకి అనుగుణంగా ఈ పార్టీ స్థాపించబడింది. వైఎస్ఆర్ ఆశయాలకి పార్టీ జగన్ అందరూ సపోర్ట్గా ఉంటామని వైఎస్ జగన్కి బాగా సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ